మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఇప్పటి నుంచే కూడా చాలామంది ప్రేక్షకుల్లో ఎక్కువగా అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే అనిల్ రావిపూడి కెరియర్లో ఇప్పటి వరకు ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అయిందంటే ఎక్కడ కూడా దాఖలాలు లేవు. చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడం, ముఖ్యంగా సినిమాలు చేస్తున్న కొద్దీ ఒక్కొక్క సినిమా చేస్తున్న కొద్దీ ఒక్కొక్క మెట్టి ఎదుగుతూ రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతోని మాత్రం ఆయన కెరీర్లోని ఒక బిగ్గెస్ట్ హిట్ని మాత్రం ఆయన కొట్టాడు. ముఖ్యంగా మనకు ఇంతకు ముందు తరంలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా మనకు నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు. సో వీళ్ళందరిలో కూడా ప్రజెంట్ ఎవరైనా ముందుకెళ్తున్నారంటే ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ అనుకోవచ్చు. సో ఇలాంటి క్రమంలో వెంకటేష్ గారిని తీసుకొచ్చి ఒక ఇద్దరు భార్యలతోని ఈ విధంగా ఒక సినిమాని తీసుకొచ్చి తన స్టైల్లో కామిక్ని యాడ్ చేసి ఖచ్చితంగా 300 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. సో ఇలాంటి వ్యక్తికి ఇంకొక సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగానే అంచనాలు ఉంటాయి. డబుల్ రేంజ్లో అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. సో అదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారితోని ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు. ఉగాది సందర్భంగా ఆ సినిమాకి పూజాది కార్యక్రమాలు చేసి స్టార్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి స్టార్ట్ అవుతుందని కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కామిక్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో దానికి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయనే విధంగా అనిల్ రావిపూడి చెప్పడం, అయితే ఆ యాక్షన్ సీన్స్కి తగ్గట్టుగా ఈ సినిమాలో ఈ విలన్గా ఎవరు ఉండబోతున్నారో, అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి తగ్గట్టుగా విలన్ ఎవరిని చేయబోతున్నారు అనే విధంగా చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే దాని విషయంలో ఒక వ్యక్తి పేరైతే బయటకు వచ్చింది. తను ఎవరో కాదు, మన టాలీవుడ్లో ఒక యంగ్ హీరో కార్తికేయ. RX 100 లాంటి ఒక మంచి సినిమా చేసి తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా 90 ml కావచ్చు. సో మంచి మంచి సినిమాలు అయితే చేశాడు. సో మరి హీరోగా ముందుకెళ్తున్న క్రమంలో విలన్గా చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయనకు ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో అవార్డ్స్ ఫంక్షన్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని దగ్గర నుంచి చూసినందుకు ఆయన ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు. సో అలాంటి వ్యక్తి ఓన్లీ కార్తికేయ అనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డాన్సర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారిని చాలామంది కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వ్యక్తితోని సినిమా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఎవరు కూడా వదులుకోరు. సో మరి హీరోగా ఉన్నప్పటికీ కూడా విలన్గా చేయడానికి కూడా ఒప్పుకున్నాడంటే మరి ఆయనకున్నటువంటి అభిమానం ఆ విధంగా ఉంది. సో మొత్తానికైతే అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి అందులో విలన్గా మాత్రం కార్తికేయ చేయబోతున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాకి 90 రోజుల కాల్ షీట్స్ మాత్రం ఇచ్చారంట. అయితే ఈ సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 2026 సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా విడుదల చేస్తామనే విధంగా ఆయన అయితే మాట ఇచ్చారు. మాట ప్రకారం నిలబడతారని కూడా అందరికీ తెలిసిందే. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఒక సినిమాతోని ఖచ్చితంగా అనిల్ రావిపూడి వస్తాడు. సో ఈసారి కూడా 2026 సంక్రాంతి కూడా మాకే సక్సెస్ అవుతుంది, రాసి పెట్టుకోండి, మెగాస్టార్ చిరంజీవి గారితో హిట్ కొట్టబోతున్నాం అనే విధంగా ఆయన ముందే అయితే చెప్పాడు.